క్రియేటివ్ కంప్యూటింగ్ పార్ట్ 1 కోర్సుకి స్వాగతం. ఈ వీడియోలో మనం సీక్వెన్సింగ్ కాన్సెప్ట్ గురించి మన రోజువారీ జీవితంలోని కొన్ని ఉదాహరణల ద్వారా తెలుసుకోబోతున్నాం. మనం ప్రతిరోజు అనేక సందర్భాల్లో సీక్వెన్సింగ్ గమనిస్తాం. ఉదాహరణకు పళ్ళు తోమడం, స్కూల్కు రెడీ అవ్వడం, స్కూల్కు ప్రయాణించడం, ఇంటికి తిరిగి రావటం వంటి అనేక పనులు. ఈ పనులన్నీ ఒక స్పెసిఫిక్ ఆర్డర్లో చేయడం వల్ల మనకు డిజైర్డ్ రిజల్ట్ వస్తుంది. మన రోజువారీ పనులు, ఉదాహరణకు వంట చేయడం మరియు లాండ్రీ చేయడం కూడా సీక్వెన్సింగ్లో ఒక భాగం. డిజైర్డ్ రిజల్ట్ పొందడానికి ఇవి కూడా ఒక స్పెసిఫిక్ ఆర్డర్లో చేస్తాం. ఇప్పుడు మనం ఒక ఉదాహరణను తీసుకొని సీక్వెన్సింగ్ కాన్సెప్ట్ని వివరంగా తెలుసుకుందాం. ఒక పెద్ద కుప్ప నిండా వాష్ చేయవలసిన మురికి బట్టలు ఉన్నాయని ఊహించుకోండి. లాండ్రీ చేయడంలో మీరు సాధారణంగా ఫాలో అయ్యే స్టెప్స్ గురించి ఆలోచించండి. మీరిక్కడ వీడియోను కాసేపు ఆపి ఆలోచించవచ్చు. ఇప్పుడు లాండ్రీ ప్రాసెస్ని స్టెప్ బై స్టెప్గా డివైడ్ చేద్దాం. లాండ్రీ సీక్వెన్స్లో మొదటి స్టెప్ మన బట్టలను వేరు చేయడం. మీరు వాటిని కలర్, ఫ్యాబ్రిక్ టైప్ లేదా వాషింగ్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం వేరు చేయవచ్చు. వేరు చేయడం వలన ప్రతి లోడ్ సరైన కండిషన్స్లో వాష్ అవుతుంది. వేరు చేయడం అయ్యాక నెక్స్ట్ స్టెప్ వాషింగ్ మెషిన్లో బట్టలను లోడ్ చేయడం. బట్టలు వాషర్లో పెట్టి ఓవర్లోడ్ అవ్వకుండా చెక్ చేసుకోవాలి. సరైన క్లీనింగ్ కోసం సరైన లోడింగ్ అనేది ముఖ్యం. ఇప్పుడు వాషర్లో తగిన మొత్తంలో డిటర్జెంట్ని వేయాలి. ఈ స్టెప్ బట్టలు శుభ్రంగా ఉండేలా చేస్తుంది. మీరు మీ లాండ్రీ అవసరాలను బట్టి ఫ్యాబ్రిక్ సాఫ్ట్నర్ లేదా బ్లీచ్ను కూడా యాడ్ చేసుకోవచ్చు. దీని తర్వాత సరైన వాష్ సైకిల్ని సెలెక్ట్ చేయండి. ఎందుకంటే వివిధ రకాల బట్టలకు వివిధ సెట్టింగ్స్ అవసరం అవుతాయి. కొన్ని బట్టలకు జెంటిల్ సైకిల్ సరిపోతుంది. మరికొన్ని బట్టలు కఠినమైన వాష్ని కూడా తట్టుకోగలవు. సరైన సైకిల్ని సెట్ చేయడం బట్టల క్వాలిటీ కాపాడడానికి చాలా కీలకం. అన్నీ సెట్ అయిన తర్వాత వాషింగ్ ప్రాసెస్ మొదలు పెట్టడానికి స్టార్ట్ బటన్ నొక్కండి. మషీన్ మీరు సెట్ చేసిన సైకిల్ని ఫాలో అవుతుంది. నానబెట్టడం, ఉతకడం, నీళ్లలో ముంచి తీయడం మరియు స్పిన్నింగ్ చేయడం వంటి డిఫరెంట్ స్టెప్స్ ఫాలో అవుతుంది. వాష్ సైకిల్ పూర్తయిన తర్వాత వాషర్ని అన్లోడ్ చేయాలి. శుభ్రంగా ఉతికిన బట్టలను తీసుకొని వాటిని ఆరబెట్టడం కోసం సిద్ధం చేయండి. బట్టలని డ్రయర్లో లోడ్ చేయండి లేదా ఫ్యాబ్రిక్ మరియు మీ ప్రిఫరెన్స్ ప్రకారం వాటిని తేలిగ్గా వదుపు చేయండి. డ్రయర్ని సరైన హీట్ లెవెల్ మరియు సమయానికి సెట్ చేయండి. బట్టలు తక్కువగా ఉండగానే వాటిని నీట్గా మడతపెట్టి పక్కన పెట్టుకోండి. ఈ చివరి స్టెప్ లాండ్రీ ప్రాసెస్ని పూర్తి చేస్తుంది. లాండ్రీ ప్రాసెస్లో ప్రతి స్టెప్లో ఒక స్పెసిఫిక్ ఆర్డర్లో చేయబడాలి. మీరు బట్టల్ని వాష్ చేయకముందే డ్రై చేయలేరు. అలాగే వాష్ సైకిల్ ప్రారంభమైన తర్వాత డిటర్జెంట్ని యాడ్ చేయలేరు. మీ అభిప్రాయం ప్రకారం బట్టల్ని వేరు చేసి మెషీన్లో లోడ్ చేయకముందే డిటర్జెంట్ని యాడ్ చేయడం మరియు మెషీన్ను స్టార్ట్ చేయడం వల్ల సమస్యలు ఎందుకు తలెత్తుతాయి? బట్టల్ని వేరు చేసి మెషీన్లో లోడ్ చేయకముందే డిటర్జెంట్ని యాడ్ చేసి మెషీన్ని స్టార్ట్ చేస్తే వాష్ చేసి ఏమీ ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ఆ మెషీన్లో బట్టలు లేవు. అందువల్ల స్పెసిఫిక్ మరియు లాజికల్ ఆర్డర్ని పాటించడం మీ పనిని సరిగ్గా మరియు సమయానికి పూర్తి చేయడానికి సహాయపడుతుంది. ఇదే సీక్వెన్సింగ్. సీక్వెన్సింగ్ అంటే డిజైర్డ్ రిజల్ట్ పొందడానికి యాక్షన్స్ లేదా ఈవెంట్స్ని ఒక ప్రత్యేక ఆర్డర్ లేదా సీక్వెన్స్లో ఏర్పాటు చేయడం. సూర్య నమస్కారం లేదా సన్ సాల్యుటేషన్ అనేది 12 యోగముద్రల సిరీస్ను పర్ఫామ్ చేసే ఒక స్పెసిఫిక్ సీక్వెన్స్. ప్రతి పోజ్ నెక్స్ట్ పోజ్కి సింక్రనైజ్డ్ బ్రెత్తో కంటిన్యూ అవుతుంది. ఇది సీక్వెన్సింగ్ను అర్థం చేసుకోవడానికి మంచి ఉదాహరణ. ఈ సీక్వెన్స్ శరీరం మరియు మనస్సు మధ్య సామరస్యతను కాపాడుతూ శరీరంలోని వివిధ భాగాల యొక్క స్ట్రెచింగ్ మరియు స్ట్రెంగ్థనింగ్కు సహాయపడుతుంది. సూర్య నమస్కారంలోని పోజెస్ యొక్క ఆర్డర్ను మార్చినప్పుడు ఏమి జరుగుతుందని మీరు అనుకుంటున్నారు?
పోజెస్ యొక్క ఆర్డర్ను మార్చడం వల్ల వర్కౌట్ సమర్థవంతంగా ఉండకపోవచ్చు. ఒత్తిడి లేదా నొప్పి కలగవచ్చు. ఫిజికల్ మరియు మెంటల్ బెనిఫిట్స్ను పొందకపోవచ్చు. సీక్వెన్సింగ్ కాన్సెప్ట్లోని ఇంకో ఉదాహరణను చూద్దాం. మీరు ప్రతిరోజు రోడ్డు ద్వారా ప్రయాణిస్తారు. ఆ రోడ్డు మీద మీరు అనేక ట్రాఫిక్ సిగ్నల్స్ని అనుసరిస్తారు. మీరు కారు నడుపుతూ ఇంటర్సెక్షన్కి చేరుకుంటున్నట్టుగా ఊహించండి. మీరు దూరం నుండి గ్రీన్ సిగ్నల్ని చూస్తారు. కానీ మీరు రోడ్డు క్రాస్ చేసినప్పుడు అది ఎల్లో అవుతుంది మరియు తర్వాత రెడ్ అవుతుంది. ఇది ట్రాఫిక్ సిగ్నల్స్ కోసం సీక్వెన్స్. గ్రీన్ కలర్ అంటే వెళ్ళండి అని, డ్రైవర్స్ ఇంటర్సెక్షన్స్ని క్రాస్ చేయవచ్చు. ఎల్లో కలర్ అంటే హెచ్చరిక అని, డ్రైవర్స్ ఆగడానికి సిద్ధం కావాలి ఎందుకంటే సిగ్నల్ రెడ్గా మారడానికి సమీపిస్తోంది. మరియు రెడ్ కలర్ అంటే ఆగండి అని, డ్రైవర్స్ వెహికల్స్ని ఆపాలి. గ్రీన్, ఎల్లో, రెడ్ సీక్వెన్స్ మళ్లీ మళ్లీ రిపీట్ అవుతుంది. ఇది ట్రాఫిక్ను సాఫీగా మరియు సురక్షితంగా నిర్వహించేందుకు సహాయపడుతుంది. ఏదైనా ట్రాఫిక్ సిగ్నల్స్ చెడిపోయి దాని సీక్వెన్స్ సరిగ్గా పనిచేయనప్పుడు ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? మీరు కరెక్ట్గానే ఊహించారు. ఆ రోడ్డుపై ట్రాఫిక్ చాలా గందరగోళం అవుతుంది. ఇది కన్ఫ్యూజన్ మరియు యాక్సిడెంట్స్కు దారితీస్తుంది. ట్రాఫిక్ సిగ్నల్స్ లాగా కంప్యూటర్స్ కూడా టాస్క్ను చేయడానికి సీక్వెన్సెస్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని అనుసరిస్తాయి. ప్రోగ్రామింగ్లో ఈ ఇన్స్ట్రక్షన్స్ని ప్రత్యేక ఆర్డర్లో రాస్తాం. దీంతో కంప్యూటర్ మీరు కోరుకున్న విధంగా పనిచేస్తుంది. ఉదాహరణకు, మనం ఒక రోబోట్ను ముందుకు మూవ్ చేయడానికి, ఒక ఆబ్జెక్ట్ని పిక్ చేయడానికి మరియు తర్వాత లెఫ్ట్కి టర్న్ చేయడానికి ప్రోగ్రామింగ్ చేస్తే ఈ స్టెప్స్ని సరైన సీక్వెన్స్లో రాయాలి. స్టెప్స్ ఆర్డర్లో లేకపోతే రోబోట్ మీకు కావాల్సిన విధంగా పనిచేయదు. కాబట్టి ట్రాఫిక్ సిగ్నల్స్ సీక్వెన్సింగ్ యొక్క మంచి ఉదాహరణ అని గుర్తుంచుకోండి. ట్రాఫిక్ లైట్స్ సురక్షితంగా ట్రాఫిక్ని కదిలించేందుకు ఒక పరిమిత ఆర్డర్లో ఫాలో అవ్వాల్సినట్లు కంప్యూటర్స్ కూడా సరైన పనితీరు కోసం సీక్వెన్సెస్ని అనుసరించాలి. మనం రోజువారీ జీవితంలో ఏదైనా పనిని విజయవంతంగా పూర్తి చేయడం కోసం స్పెసిఫిక్ స్టెప్స్ను అనుసరించాలి అని చూసాం. అలాగే కంప్యూటర్ సైన్స్లో సీక్వెన్సింగ్ అంటే ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ని అమలు చేయడానికి ఇన్స్ట్రక్షన్స్ని ఒక లాజికల్ ఆర్డర్లో ఆర్గనైజ్ చేయడం. ఈ లాజికల్ సీక్వెన్స్ సమస్యలను సమర్థవంతంగా మరియు ప్రభావవంతంగా పరిష్కరించడానికి చాలా అవసరం. సీక్వెన్సింగ్ అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ యొక్క ఫౌండేషన్ మరియు ప్రత్యేక టాస్క్స్ని పర్ఫామ్ చేయడానికి మరియు డిజైర్డ్ రిజల్ట్ సాధించడానికి అవసరం. ఈ వివరణ సీక్వెన్సింగ్ యొక్క ప్రాధాన్యతను కంప్యూటర్ సైన్స్లో అర్థం చేసుకోవడంలో మీకు సహాయం చేస్తుందని ఆశిస్తున్నాను. ఈ వీడియోలో మీరు రోజువారీ జీవితంలో సీక్వెన్సింగ్ కాన్సెప్ట్ గురించి తెలుసుకున్నారు. తరువాత వీడియోలో మరికొన్ని ఉదాహరణల ద్వారా సీక్వెన్సింగ్ యొక్క పెడగాజికల్ అంశం గురించి తెలుసుకుందాం. తదుపరి 5 నిమిషాల పాటు మీరు సీక్వెన్సింగ్ను పర్యవేక్షించిన లేదా అనుభవించిన కొన్ని రోజువారీ ఉదాహరణల గురించి ఆలోచించండి. ధన్యవాదాలు.